నమస్తే, శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. మనుబోలు మండలం వీరంపల్లి రోడ్డులో కారుకు తప్పిన ప్రమాదం. ఎదురుగా వస్తున్న లారీని తప్పించపోయి బోల్తా పడ్డ కారు. ఎవరికి ఎటువంటి గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్న ప్రయాణికులు. గూడూరు పట్టణంలోని శ్రీకృష్ణ ధర్మరాజస్వామి దేవస్థానంలో వైభవంగా శిఖర ప్రతిష్ఠ మహా కుంభాభిషేక కార్యక్రమాలు. మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడిన ఆలయ చైర్మన్ శివకుమార్. రోడ్లు దెబ్బతిన్నాయని, దుర్వాసన వస్తుందని కాకాని టీడీపీ నాయకులపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉంది. మనుబోలులో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడిన తెలుగుదేశం పార్టీ నాయకులు. చిలకూరు మండలం తూర్పు కనుపూరు ముచ్చాలమ్మకు ప్రత్యేక పూజలు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన స్వచ్ఛంద సంస్థ మాజీ చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ. మనుబోలు మండలం వీరంపల్లి క్రాస్ రోడ్డు వద్ద నెల్లూరు నుండి గూడూరు వైపు వెళ్తున్న కారుకు వీరంపల్లి క్రాస్ రోడ్డు వద్ద త్రుటిలో ఘోర ప్రమాదం తప్పింది. రహదారిపై అకస్మాత్తుగా ఎదురొచ్చిన లారీని తప్పించబోయే క్రమంలో నియంత్రణ కోల్పోయిన కారు రోడ్డు డివైడర్ ను బలంగా ఢీకొట్టి బోల్తా పడింది. ప్రమాదం జరిగిన వెంటనే కారులోని సేఫ్టీ ఎయిర్ బ్యాగులు సకాలంలో తెరుచుకోవడంతో కారులో ప్రయాణిస్తున్న వారందరూ ఎటువంటి ప్రాణాపాయం లేకుండా సురక్షితంగా బయటపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గూడూరు పట్టణంలోని శ్రీకృష్ణ ధర్మరాజస్వామి దేవస్థానంలో 3 రోజులుగా శిఖర ప్రతిష్ఠ మహా కుంభాభిషేకం పూజలు ఘనంగా నిర్వహించామని, అన్నదానానికి భారీగా భక్తులు తరలివచ్చారని ఆలయ పాలక మండలి చైర్మన్ శివకుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని శ్రీకృష్ణ ధర్మరాజస్వామి దేవస్థానంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆలయ పాలక మండలి చైర్మన్ వాటంబేడి శివకుమార్ మాట్లాడుతూ ఈ నెల 15, 16, 17 తేదీలలో శిఖర ప్రతిష్ఠ మహా కుంభాభిషేక పూజలు ఘనంగా నిర్వహించామని, నిర్విఘ్నంగా పూజా కార్యక్రమాలు ముగిశాయని అన్నారు. దేవస్థానానికి సంబంధించి 11 దుకాణాలు ఉన్నాయని, ఆలయంలో మహా కుంభాభిషేక పూజలు జరుగుతుంటే ఒక్క దుకాణదారుడు కూడా ఆలయానికి రాలేదని, ఇది చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. కమిటీలో కొన్ని తీర్మానాలు చేశామని, త్వరలో అన్ని దుకాణాలకు నెంబర్లు ఇవ్వడం జరుగుతుందని, దుకాణాలపై శ్రీకృష్ణ ధర్మరాజస్వామి షాపింగ్ కాంప్లెక్స్ ఉండాలని ప్రతిపాదన చేశామని వెల్లడించారు. ఒక దుకాణానికి బాడుగ కడుతూ దాన్ని 2-3 దుకాణాలుగా చేసుకుని వ్యాపారాలు నిర్వహించడం కుదరదని పేర్కొన్నారు. గాలిగోపుర శిఖర ప్రదర్శనకి ఇచ్చేసినటువంటి భక్తులందరికీ ఈ 3 రోజులు మీరు ఇచ్చినటువంటి పత్రికా ప్రకటనలు భాగంగా నిన్న జరిగినటువంటి అన్నదానం నిదర్శనం. ఎందుకోసం అంటే సుమారు మేము 3,000 మంది వస్తారనుకుంటే 4,000 మంది దాటడం జరిగింది. మేము దానికి ఎంతో ఈ గుడికి ఇప్పటివరకు అటువంటి అన్నదాన కార్యక్రమం ఇంతవరకు జరగలేదు. ఆ కార్యక్రమానికి మా కమిటీ సభ్యులకు దాంట్లో ఈరోజు సభ్యులుగా ఉండి ఆ దేవుడి కృపకు మేమందరం
బాధ్యులంగా ఆ కార్యక్రమాలు చేసినందుకు అవకాశం ఇచ్చినటువంటి భగవంతుడికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా ధర్మస్థలం గుడికి సంబంధించినటువంటి కోట్లు 100 చిల్లర కోట్లు ఉన్నాయి. 100 చిల్లర కోట్లలో ఇటువంటి ఇంత కార్యక్రమం జరుగుతూ ఉంటే ఈ షాపుల్లోనే వాళ్ళు బ్రతుకుతూ ఈ షాపులకు సంబంధించినటువంటి దుకాణ వ్యాపారాలు చేసుకుంటూ ఇక్కడ నుంచి వాళ్ళ కుటుంబాల్ని ఎక్కడికో ఉన్నత స్థితిలోకి తీసుకుపోయినటువంటి వాడు కొన్ని వందల మంది ఉన్నారు నాకు తెలిసి. కానీ ఇంత కార్యక్రమానికి ఒకరు ఇద్దరు కూడా హాజరయ్యి దేవుడు గుడికి వచ్చి ఆశీర్వాదం తీసుకునే దానికి కూడా లోపలికి రారు. అంటే ఇది గతం నుంచి జరుగుతూనే ఉంది. గత 30 ఏళ్ళుగా వాళ్ళ వ్యాపారాలు చేసుకోవడం, ఇదేదో కమర్షియల్ టెంపుల్, కమర్షియల్ కాంప్లెక్స్ లాగా వాళ్ళ వ్యాపారాలు చేసుకోవడం, వాళ్ళ చేర్పులు మార్పులు చేసుకోవడం, వాళ్ళు వెళ్ళిపోవడం తప్ప ఏ రోజు ఈ గుడికి వచ్చి దండం పెట్టుకోవడం, ఈ గుడికి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో భాగస్వాములు కావడం ఇప్పటివరకు లేదు. కానీ నిన్న మరీ ఘోరంగా ఈ షాపులకు సంబంధించిన వారు ఒక్కరికి కూడా హాజరు కాకుండా, దేవుడి దర్శనానికి రాకుండా, ఇది కమర్షియల్ టెంపుల్ అయితే కాదు, దేవాదాయ టెంపుల్. దానికోసంగా మేము ఈరోజు కమిటీ మీటింగ్ పెట్టుకొని కొన్ని తీర్మానాలు చేయడం జరిగింది. ప్రతి షాపు పేరు మీద హిందూ పేరే ఉండాలా, ప్రతి షాపుకి నంబర్ ఉండాలా, ప్రతి షాపుకి మా ధర్మస్థలం గుడి బోర్డు ఉండాలా. అంటే అది ఎప్పటికైనా సరే అది మా గుడి ఆస్తి అనే దాంట్లో నిదర్శనంగా ఎదుటివాడికి వాళ్ళు ఏమైనా వ్యాపారాల్లో లావాదేవీలు ఏమైనా చేసుకుంటే ఇది ఎప్పటికైనా ఇది గుడి ఆస్తిరా, ఇది గుడిది కాకుండా మాది కాదు అనే దాంట్లో నిదర్శనంగా ఒక నెల రోజుల్లో అటువంటి కార్యక్రమాన్ని చేయాలని చెప్పి తీర్మానం చేసి కమిషనర్ గారికి, ఈఓ గారికి మేము అది ఇవ్వడం జరిగింది. చేయని ఎడల మేము దాంట్లో మేమైనా సరే కమిటీ సభ్యులు విధిలో కూర్చోవడం జరుగుతుంది. ఎందుకో అంగట్లో కానీ ఇది నిన్న ఉత్సవం కూడా పోతుంటే అంగట్లో కూర్చోవడం టెంకాయ కాదు కదా, లేచి దండం పెడుతున్న పరిస్థితుల్లో కూడా లేరు. ఇంత ఘోరంటే నేను చాలా టెంపుల్స్ చూసాం. ఆ గుడికి పోతుంటే కనుపూరికి పోయాను మన వేరే కార్యక్రమం మీద. ప్రతి ఒక్కరు అమ్మవారు ఉత్సవం వస్తుందంటే లోపల ఉండే వాళ్ళు లేచి నిలబడుకొని దండాలు పెట్టుకుంటారు. ఆ కార్యక్రమం అంటే ఆనవాయితీ అయిపోయింది వాళ్ళకి. అట్లాగే కమిటీ సభ్యులు మన చైర్మన్ గారు కొన్ని అంశాలు తీసుకొని వచ్చారు. ఈ షాపుల గురించి మన 111 షాపులు ఉన్నాయి మొత్తం దేవస్థానం సంబంధించి. దీంట్లో షాప్ నెంబరు ప్రతి షాప్ ఒక నెంబర్ కింద వేసుకొని వస్తాము. అట్లాగే స్వామివారికి బోర్డు, శ్రీ ధర్మనాథస్వామి దేవస్థానం బోర్డు ఎక్కడా లేదు. ప్రతి షాపుకి ఆ బోర్డు అనేది అన్నీ పెడతాము. అదే తీర్మానం జరిగింది. ఇవన్నీ మేము కమిషనర్కి రిపోర్ట్ రాస్తే ఇవన్నీ. ఈ సమావేశంలో ఆలయ ఈవో రవికృష్ణ, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు. మనుబోలు సంగమేశ్వర ఆలయ ప్రాంగణంలో రోడ్లు దెబ్బతిన్నాయని, దుర్వాసన వస్తుందని, రోడ్లను టీడీపీ నాయకులు దోచుకుంటున్నారని, కాకాను విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు పచ్చిపాల రామిరెడ్డి విమర్శించారు. మంగళవారం ఆయన మనుబోలులో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో దండు చంద్రశేఖర్ రెడ్డి, సర్వేపల్లి యువత అధ్యక్షుడు శివుడు రాజాగౌడ్, శేఖర్ నాయుడు, సాని వెంకటరమణయ్య, టీడీపీ రైతు నాయకుడు రాయపాటి కిరణ్, మారంరెడ్డి రమణారెడ్డి, బొమ్మిరెడ్డి కోటేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మాది వెంకన్నపాలెం గ్రామం. వెంకన్నపాలెం, పిడూరుపాలెం కలిసి ఎండాకాలం 2వ కారు పంటగా జొన్న వేసుకుంటున్నాం. ఇది 2 మిల్క్ ఫీడ్ మాకు విత్తనాలు చేసి జొన్న వాళ్లే, మేము జొన్న పెంచి వాళ్లే కటింగ్ చేసుకుని వాళ్లే డెలివరీ తీసుకుపోతారు. దీనికి మామూలుగా మా పొలాల్లోనే మేము యార్డ్ చేసుకునేవాళ్ళం. ఈ సంవత్సరం ఏంటంటే వర్షం వచ్చేసరికి ఆ యార్డ్ పనిచేయలేదు, మిట్ట ప్రాంతం కావాలి, అంతా ఎదిగితే ఎక్కడ దొరకలేదు. తర్వాత మనుబోలు రామన్న దగ్గరికి వెళ్ళి కొంచెం మాకు స్థలం చూపించండి అయ్యా అంటే ఆయన 2-3 దగ్గర ఎతికి వాళ్ళు ఇవ్వకపోయిన తర్వాత ఈ దేవస్థానం స్థలం చూపించాడు. స్థలం చూపించి మా దేవస్థానానికి మీరు ఏదైనా చేయండి అంటే మేము ఈ దేవస్థానం చేస్తాము. ఏదో ఇక్కడ ఇంత పవిత్రమైన ప్లేస్ లో ఇలా చేయడం బాగాలేదు అని సమ్ కామెంట్స్ అయితే చేశారు. అది మాజీ మినిస్టర్ గారు దీని గురించి కామెంట్ చేశారు. కానీ పాపం ఏంటంటే విషయం ఏంటంటే మాజీ మినిస్టర్ గారు వచ్చి ఇక్కడికి వచ్చి ఏం చూడలేదు. అంటే రోడ్లు డ్యామేజ్ అయినాయని చెప్పారు, ఇంకా చాలా దాని గురించి చాలా మాట్లాడారు. ఎందుకంటే మా లోకల్, ఎందుకంటే నేను మినిస్టర్ రేంజ్, మాజీ మినిస్టర్ మీద అంత మాట్లాడేంత టోన్ కాదు నేను. మా లోకల్ లీడర్లు ఏదన్నా చెప్పుంటేనే కదా ఆయన కూడా చెప్పుంటాడు. ఇక్కడికి వచ్చి రోడ్డు వేసింది వైసీపీ నాయకులే. ఈ రోడ్డు అంతా వేసింది కూడా. ఈ రోడ్డు దేవుడిది స్థలం, దేవుడికి సంబంధించిన స్థలంలో
ఊరు జనాల్ని ఎవరిని అడగకుండా రోడ్డు వేశారు. రోడ్డు వేశారు అంటే ఎస్టీ కాలనీ ఉంది, రోడ్డు వేయాలి, నిజమే, వాస్తవం, కరెక్టే, దానికి అన్నట్లే. సంగమేశ్వరం టెంపుల్ వెనక అప్పుడు గవర్నమెంట్ వాళ్ళు కాలనీ ఇచ్చేటప్పుడే సంగమేశ్వరం టెంపుల్ వెనక వాళ్ళకి రోడ్డు శాంక్షన్ చేసి ఆడ కాలనీ ఇచ్చారు. ఆ పక్క రోడ్డు వేయకుండా ఇక్కడ ఈ పక్క నుంచి గుడి ముందు నుంచి రోడ్డు వేశారు. ఒక హిందూ ధర్మం ప్రకారం ఎవరైనా గుడి ముందు నుంచి ఏదన్నా సోర్స్ లేనప్పుడు తప్పితే గుడి ముందు నుంచి ఎవరు చనిపోయిన శవాన్ని తీసుకోపోకూడదని ఎప్పటి నుంచో పురాతనంగా పూజారులు కూడా ఇక్కడ చెప్పేవాళ్ళు, ఇప్పుడు అంటా ఉంటారు. గుడి వెనక స్థలం ఉంటే గుడి వెనక స్థలం దాన్ని వాడకుండా ఈ ముందే రోడ్డు వేసి అప్రయుత్తం చేసింది వాళ్ళే, మేం కాదు. ఇంకొకటి, ఇక్కడ రోడ్లు డ్యామేజ్ అయ్యాయని అన్నారు. మీరు వచ్చి ఎవరైనా ఈ క్షణం మేము ఇక్కడే ఉన్నాము, మీడియా మిత్రులు ఉన్నారు, మీడియా మిత్రులన్నా చూడొచ్చు, లేదు మేము వేడే ఉంటాం కావాలంటే వాళ్ళు ఎప్పుడు వస్తారో చెప్తే, ఆ నాయకులు వైసీపీ నాయకులు ఎప్పుడు వస్తారు, మునుగోలు వైసీపీ నాయకులు ఎప్పుడు వస్తారో చెప్తే మేము వేడే కూర్చో ఉంటాం, వచ్చి చూసి ఎక్కడ డ్యామేజ్ అయినా చెప్తే, అంటే ఒక లారీ తిరిగితే డ్యామేజ్ అయ్యేంత బలంగా వేసారని మాకు అర్థం కావట్లేదు అనమాట. అంటే వాళ్ళు చెప్తుంటారు, అంటే లారీ తిరిగితే రోడ్లు డ్యామేజ్ అవుతాయంటే అంత గట్టిగా వేసారని వాళ్ళకి నమ్మకం లేదు. అంటే అవి డ్యామేజ్ అయిపోతాయేమో, మేము వేసింది క్వాలిటీ లేదు అని వాళ్ళు ఫీల్ అవుతుంది. గ్రామ సొమ్మే, ఈ దేవాలయం అంతా గ్రామాందే, ఏ రావిరెడ్డి నాయిందో మా నాయిందో ఇంకోటిదో కాదు, ఏదో అయిపోయింది. ఒక రకంగా చెప్పాలంటే ఈ 30 వాళ్ళ కమతం వాళ్ళే అన్నారుగా, నేనేది పిల్లవాళ్ళే, అప్పటి వాళ్ళే ఈ 5 ఎకరాలు ఆ మాన్యం కూడా ఈ కవత వాళ్ళు ఇచ్చారు. దేవాలయం పేరు మీదనే ఉంది. ఇది చాలా చిన్నది. దీని గురించి ప్రెస్ మీట్లు ఆయన గోవర్ధనుడు మాట్లాడడం అయితే అలా, అది చాలా చిల్లీ కేసు. దీని అందరూ ఎవరూ మాట్లాడబడలే. ఊళ్ళో ఏదో నలుగురు ఆ గ్రామ తిరణాలు చేస్తుంటాము, నలుగురు కలుసుకుంటారు కాబట్టి ఏదైనా మాట మంచి అనుకోవాల్సిన దాన్ని ఇంత దూరం దాన్ని ఏదో పెద్ద రాజకీయం చేసినట్టు అవి పేపర్లకు ఇచ్చి రాష్ట్రం అంతా జిల్లా. గూడూరు పట్టణంలోని బాలాజీనగర్ లో ఏర్పాటై ఉన్న ప్రగతి సేవా సంస్థ కార్యాలయంలో చిలకూరు మండలం చేడిమల గ్రామానికి చెందిన శ్రీనివాసులు కుమారి దంపతుల కుమారుడు లోహిత్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. రోహిత్ తల్లిదండ్రుల సహకారంతో 50 మంది పేద మహిళలకు సంస్థ ఆధ్వర్యంలో చీరలు మరియు బిర్యానీ ప్యాకెట్లు అందజేశారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్ తదితరులు మాట్లాడారు. ఈ సేవా కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు కాటూరి శ్రీనివాసులు, వాకాటి రామ్మోహన్ రావు, మురళీనాయుడు, రాము, కేఆర్ఎం, పోతిరెడ్డి పెంచలయ్య, వెంకటేశ్వర్లు, కృష్ణారెడ్డి, విజయ్, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఓకే. చేరుమాల గ్రామం వాస్తవులు లోహిత్ 5వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ రోజు వస్త్రదానం, అన్నదానం 2 ఇక్కడ చేయాలని వాళ్ళు ఆశించడం చాలా సంతోషమైన విషయం. లోహిత్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు అందరూ తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని, విద్యా భాసం బాగా అభ్యించాలని మనస్ఫూర్తిగా ప్రగతి సేవా సంస్థ కోరుకుంటుంది. ఎందుకంటే ఈ పిల్లల్లో ఇలాంటి చైతన్యాన్ని, అంటే ఇలాంటి సేవా కార్యక్రమాన్ని ఇప్పటి నుంచే కానీ మనం అవలంబిస్తే, అంటే ఏదో ఒక ఆయన పుట్టినరోజుకి ఎక్కడో ఏదో ఒక పేదవాళ్ళకి కొంతమందికి మనం ఆసరాగా నిలిస్తే వాళ్ళలో కూడా కొంత మానవత్వం రేపు భవిష్యత్తులో మంచి ఎదుగుదలకి ఆస్కారం ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇది స్వీకరించే వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. ఎందువల్లంటే వాళ్ళు పేదలు ఎక్కడున్నారో ఆ పేదలకు ఇవ్వాలి అనే సదుద్దేశంతో వాళ్ళు మాకు ఈ ప్రగతి సేవా సంస్థను ఎన్నుకున్నారు. ప్రగతి సేవా సంస్థ ఎక్కడ ఉంటుందంటే పేదలు ఎక్కడుంటారో అక్కడే ప్రగతి సేవా సంస్థ ఉంటుంది. అటువంటి పేదలు తీసుకుని వచ్చి ఇక్కడ ఈ వస్త్రదానం, అన్నదానం చేస్తాం నిజంగా మా అదృష్టంగా మేము భావిస్తూ ఉన్నాము. ఎందువల్లంటే పిల్లవాడు కూడా ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు, వస్తు వాహనాలు, ఆత్మజ్ఞానం కలిగి మరిన్ని కార్యక్రమాలు, అతను మంచి చదువులో ఉన్నతమైన స్థానానికి వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులు కూడా మంచి పేరు తీసుకురావాలి అని కోరుతూ మా ప్రగతి సేవా సంస్థ తరఫున ఆయన అందరూ కూడా. వాకాడి గిరిజన కాలనీలో ఉన్న అంగన్వాడీ కేంద్రంలో చదువుతున్న చిన్నారులకు ఎంవీరావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యా సామగ్రిని పంపిణీ చేశారు. వాకాడు ఖజానా అధికారి రవీంద్రనాథ్ చేతుల మీదుగా ఈ సేవా కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో రవీంద్రనాథ్ ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీలామోహన్ కృష్ణ తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ కార్యదర్శి విజయలక్ష్మి, సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
చూసాను సార్. తీసుకోవాలా అడుగు తీసుకురాకూడదా ఫోటో వీడియో రెండో సార్. Incoming call from Amara. Chilakara. ఈరోజు నెల్లూరు జిల్లా కోట మండలం చందోడు గ్రామానికి చెందిన విద్యాప్రదాత స్వర్గీయ ముప్పవరపు వెంకటేశ్వరరావు గారి పేరిట ఏర్పాటైన ఎంవీ రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు వాకాడు గిరిజన కాలనీలోని చిన్నారులకు గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో కొలువైన శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవస్థానంలో మంగళవారం శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి అన్నదాన సేవా సమితి అధ్యక్షులు తుమ్మూరు మునిమోహన్ ఆధ్వర్యంలో గూడూరు పట్టణ మున్సిపల్ మాజీ చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ, ప్రముఖ పారిశ్రామికవేత్త పొనక శివకుమార్ రెడ్డి దంపతుల మనవరాలు రియా జన్మదినం సందర్భంగా దేవస్థానంలో ప్రత్యేక పూజలు, భారీ అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని అన్న ప్రసాదాలను స్వీకరించారు. శివకుమార్ రెడ్డి గారు, వారి సతీమణి దేవసేనమ్మ గారు, ఎక్స్ చైర్మన్ వారు ఈరోజు అన్నదాతలుగా నిర్వహించారు. మనవరాలు రియా పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మనకు అన్నదానాలు కాబట్టి భగవంతుడు వాళ్ళకి అన్ని చేకూర్చాలని ఆయురాలు దైత్యాలు చిల్లకూరు మండలం తూర్పు కన్పూర్ గ్రామంలో వెలిసిన శ్రీ ముచ్చాలమ్మ అమ్మవారి ఆలయంలో మంగళవారం అమ్మవారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ పూజా కార్యక్రమంలో స్వచ్ఛంద సంస్థ మాజీ చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ పాల్గొన్నారు. అమ్మవారికి విశేష పూజలు నిర్వహించి దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు దేవసేనమ్మకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.
క్షేత్రామందు కరుణగల్ల దేవతనమ్మ క్షేత్రామందు కరుణగల్ల దేవతనమ్మ అమ్మ మనం పోయొద్దమమ్మ ముత్యాలమ్మను చూద్దామమ్మా మనం పోయొద్దమమ్మ ముత్యాలమ్మను చూద్దామమ్మా ఏడేడు లోకాలేలే ఎండికొండ దేవతనంట ఏడేడు లోకాలేలే ఎండికొండ దేవతనంట ఒక్కసారి మొక్కుకుంటే చిక్కులన్నీ తొలగునంట ఒక్కసారి మొక్కుకుంటే చిక్కులన్నీ తొలగునంట మనుబోలు చెల్లపల్లి రైల్వే గేట్ సమీపాన్ని వెలిసి ఉన్న శ్రీ విశ్వనాథ స్వామి దేవస్థానం వద్ద సోమవారం నాగుల పంచమి పురస్కరించుకుని నందీశ్వరునికి విశ్వనాథ స్వామి వారికి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఉభయకర్తలుగా చెల్లోపల్లి గ్రామానికి చెందిన బూతాటి నరసింహులు సోనిత దంపతులు వారి కుమార్తె బూతాటి చైత్ర నరసింహ పుట్టినరోజు సందర్భంగా వ్యవహరించారు. ఆలయ అర్చకులు శ్రీనివాసులు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులందరికీ తీర్థ ప్రసాదాలు అందజేశారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. మహాప్రాణదీపం శివం శివం మహుంకార రూపం శివం శివం మహాసూర్యచంద్రాగ్నినేత్రం పవిత్రం మహాగాఢతిమిరాంతకం సౌరగాత్రం మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ భవహరాయ చ మహాప్రాణదీపం శివం శివం భజే మంజునాథం శివం శివం అద్వైత భాస్కరం అర్ధనారీశ్వరం త్రిదశ హృదయంగమం చతురుదధి సంగమం పంచభూతాత్మకం షట్శత్రునాశకం సప్తస్వరేశ్వరం అష్టసిద్ధీశ్వరం నవరస మనోహరం దశ దిశాసు విమలం మేకాదశోజ్వలం మేఘనాథేశ్వరం ప్రస్తుతివ శంకరం ప్రణత జన కింకరం దుర్జన భయంకరం సజ్జన శుభంకరం ప్రాణిభవతారకం ప్రకృతిహితకారకం భువన భవ్య భవనాయకం భాగ్యాత్మకం రక్షకం ఈశం సురేశం ఋషేశం పరేశం నటేశం గౌరీశం గణేశం భూతేశం మహామధుర పంచాక్షరీ మంత్రమార్షం మహర్షవర్ష ప్రవర్షం సుశీర్షం నమో హరాయ చ స్మరహరాయ చ పురహరాయ చ రుద్రాయ చ భద్రాయ చ ఇంద్రాయ చ నిత్యాయ చ నిర్నిద్రాయ చ మహాప్రాణదీపం శివం శివం భజే మంజునాథం శివం శివం డం డం డడం డం డడం డం డడం డం ఢక్కానినాదనవతాండవాడంబరం తద్దిమ్మి తగదిమ్మి దిద్దిమ్మి దిమి దిమ్మి సంగీత సాహిత్య సుమకమలబంబరం ఓంకార హ్రీంకార శ్రీంకార ఐంకార మంత్ర బీజాక్షరం మంజునాథేశ్వరం ఋగ్వేదమాద్యం యజుర్వేద వేద్యం సామ ప్రగీతం అథర్వ ప్రభాతం పురాణేతిహాస ప్రసిద్ధం విశుద్ధం ప్రపంచైక సూత్రం విబుద్ధం సుసిద్ధం నకారం మకారం సికారం బకారం యకారం నిరాకార సాకార సారం మహాకాల కాలం మహానీలకంఠం మహానందనందం మహాటాటహాసం జటాజూటరంగైక గంగా సుచిత్రం జ్వలద్వుగ్రనేత్రం సుమిత్రం సుగోత్రం మహాకాశభాగం మహాభానులింగం మహాభద్రువర్ణం సువర్ణం ప్రవర్ణం సౌరాష్ట్ర సుందరం సౌమనాథేశ్వరం శ్రీశైలమందిరం శ్రీమల్లికార్జునం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మనుబోలు మండలం వీరంపల్లి రోడ్డులో కారుకు తప్పిన ప్రమాదం. ఎదురుగా వస్తున్న లారీని తప్పించపోయి
బోల్తా పడ్డ కారు, ఎవరికి ఎటువంటి గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్న ప్రయాణికులు. గూడూరు పట్టణంలోని శ్రీకృష్ణ ధర్మరాజస్వామి దేవస్థానంలో వైభవంగా శిఖర ప్రతిష్ట మహా కుంభాభిషేక కార్యక్రమాలు. మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడిన ఆలయ చైర్మన్ శివకుమార్. రోడ్లు దెబ్బతిన్నాయని, దుర్వాసన వస్తుందని కాకాని టీడీపీ నాయకులపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉంది. మనుబోలులో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడిన తెలుగుదేశం పార్టీ నాయకులు. చిలకూరు మండలం తూర్పు కనుపూరు ముచ్చాలమ్మకు ప్రత్యేక పూజలు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన స్వచ్ఛంద సంస్థ మాజీ చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.